యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీ పక్షాన, మీ కుటుంబ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు. రండి ఈ వాగ్దానం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమముగా లేవనెత్తును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు. ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో పెడతాడట. ఇది నీ కొరకే వాగ్దానం. ఆయన దిక్కులేని వారిని, దరిద్రులను, దుఃఖంలో ఉన్న వారిని క్షేమముగా లేవనెత్తబోతున్నాడట. దేని బిడ్డలారా, ఈరోజు నువ్వు అనుకుంటున్నా నేను ఎందుకు పనికిరాని వాడిని, నువ్వు అనుకుంటున్నా నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా గమ్యం ఏంటి, నేను ఎలా బ్రతకాలి, నా పిల్లల జీవితం ఏంటి, భయపడొద్దు. ప్రభు అంటున్నాడు ఆయన దుఃఖపడి వారిని క్షేమముగా లేవనెత్తాడట, దీనులను ఉన్నత స్థలాల్లో పెడతాడట. నువ్వు అనుకున్నట్టు కాదు. నిన్ను, నీ పిల్లలకు ఒక దర్శనం ఉంది, దేవుడిచ్చిన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని బట్టి గొప్ప స్థితిలో పెడుతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న చాలా మంది తల్లిదండ్రులు, నా జీవితం అయిపోయింది, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భర్త స్థిరం లేడు, నా పిల్లలు నా మాట వినట్లేదు, ఏంటి వారి బ్రతుకు, ఏంటి వారి వ్యాపారం, ఏంటి వారి ఉద్యోగం, అసలు వారు ఏం చేస్తారనే ప్రశ్న మీలో ఉన్నాయి. ప్రభు మిమ్మల్ని ధైర్యపరుస్తూ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా మీ జీవితాలను దేవుడు పునరుద్ధాన శక్తితో నింపబోతున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే, దుఃఖపడుతున్న మిమ్మల్ని క్షేమంగా లేవనెత్తాడట, దీనులు అనుకుంటున్న మిమ్మల్ని ఉన్నత స్థలాల్లో పెడతాడట. ఈరోజు నువ్వు అన్నీ పాడైపోయావు, ఏ స్థితిగతులు లేకుండా చూస్తున్నావు, అన్నీ కోల్పోయావు, ఆస్తులన్నీ పోయి అందరు విడిచిపెట్టారు, అనాథగా ఉన్నావు. భయపడద్దు. నీ పిల్లల్ని దేవుడు దీవించబోతున్నాడు, నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. నేను దీనురాలు అనుకుంటున్నావు, ఎందుకో పనికిరాని అనుకుంటున్నావు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, భయపడదు. నీ బంధువులు వెలివేయచ్చు, నీ స్నేహితులు వెలివేయచ్చు, నీ తోడబుట్టిన వారు నిన్ను విమర్శించి దూషించిన నువ్వు భయపడదు. ఈ వాగ్దానం ఎత్తుపట్టి నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు బలహీనుడివే, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. దీనులైన మిమ్మల్ని ఉన్నత స్థానంలో పెట్టబోతాడట. ఇప్పుడు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, నీ శ్రమలను బట్టి, మీ కష్టాన్ని బట్టి దుఃఖంలో ఉన్నారో, దుఃఖంలో ఉన్న మిమ్మల్ని దేవుడు క్షేమముగా లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో ఉండండి. దేవుడు మీ పక్షాన్ని అద్భుతం చేసి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి క్షేమముగా లేవనెత్తబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం విన్నారు. దీనులను అధికారులతో ఉన్నత స్థలాల్లో నిలబెడతానన్నావు, దుఃఖపడి వారిని క్షేమముగా లేపుతానన్నావు. శ్రమల్లో, కష్టాల్లో, వేదనలో, దుఃఖంలో వారందరూ విడుదల పొందుదురుగాక, అద్భుతాలు చూచుదురుగాక. మీరు ఒక్కొక్క కుటుంబంలో మేలు చేయమని అడుగుతున్నాను. ఎంతమంది వాగ్దానం విన్నారో వారందరి జీవితంలో ఒక ఇన్స్పిరేషన్ రావాలి ప్రభు, ఒక పునరుద్ధాన శక్తితో వారు నింపబడాలి తండ్రి. లేవనెత్తి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి సమృద్ధిగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.